పార్లమెంట్ పరిధిలో గౌరవనీయులు అరవింద్ అన్న గారి కృషితో మన ప్రాంతంలో డ్రాట్ ఫండ్ కింద ఏదైతే మంచినీటి సరఫరా కింద దాదాపు రైకల్ మున్సిపాలిటీకి 13,80,00,000, అదేవిధంగా జగిత్యాలకు 35 కోట్లు, కోరుట్లకు 37,75,00,000, మెట్పల్లికి 13,60,00,000, మరి అదేవిధంగా భీమ్గల్కు 23,30,00,000, బోధలకు 46,40,00,000, ఆర్మూర్కు 39,96,00,000, నిజామాబాద్కు 200 కోట్లు దాదాపు ఫండ్ డ్రాట్ అయింది, వాటర్ సప్లై కింద వచ్చింది. అదేవిధంగా నిజామాబాద్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు దాదాపు 148 కోట్లు. అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు డెవలప్మెంట్ కొరకు ఇంత ఫండ్ ఏ మున్సిపాలిటీ కూడా ఇవ్వలేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ఆశీర్వాదాలతో మన ప్రాంతాలతో అరవింద్ అన్న గారు తెచ్చిన అమౌంట్ దాదాపు 1000 కోట్ల పైనే ఉంది. కాబట్టి ఏ పథకంలో చూసినా గ్రామీణ ప్రాంతాల్లో చాలా పథకాల్లో 90% ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్దే ఉంటుంది అనే విషయాన్ని మన ప్రజలు గ్రహించాలా. అదేవిధంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన కోరుట్ల ప్రాంతంలో చాలామంది మాట్లాడుతూ కోరుట్ల మున్సిపాలిటీకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏమని అడిగినారో దాని మీద ఇప్పటివరకు ఏ మున్సిపాలిటీకి ఈ యొక్క అరవింద్ అన్న గారు ఎంత ఫండ్ ఇప్పించిండ్రు, మరి ఈ యొక్క ఫండ్ కూడా ఏదైతే ప్రజలకు అవసరమయ్యే విధంగా డ్రైనేజ్ ఎప్పటి కూడా మంచినీటి సరఫరా అంతరాయం కలగకుండా దాదాపు మనకు 40 కోట్లు కోట్ల పట్టణానికి కానీ మిగతా వీళ్ళ పట్టణాలకు కానీ ఇప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పట్టణ ప్రాంతానికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా వారు చేసడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వారి దృష్టికి తీసుకుపోవాలా. మీరు వారి దృష్టికి తీసుకుపోయినా సరిపోద్ది, లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చిన తప్పనిసరి గౌరవ ఎంపీ గారికి, పార్లమెంట్ సభ్యుల వారికి తీసుకెళ్ళి ఆ పనుల పట్ల వారికి తెలియజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, వారి యొక్క కృషితో ఇంత ఫండ్ వచ్చింది కాబట్టి ప్రజలు కూడా ఆయన సేవలను గుర్తించాలా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్ను ఇక్కడ అధికారులు ఎవరు కూడా చెప్పడం లేదు. ఖచ్చితంగా అధికారులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీలలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వచ్చే ఫండ్ను ఖచ్చితంగా తెలియజేయాలా. మనం పల్లె ప్రాంతాల్లో తిరుగుతుంటాం, పల్లె ప్రాంతాల్లో ఏదైతే క్లియర్గా బోర్డులు పెడతారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్, అదేవిధంగా ఇక్కడ కూడా బోర్డులు పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్టు, 40 కోట్ల ప్రాజెక్టు. మంచినీటి సరఫరా కోట్ల ప్రాంతానికి, మెట్టిపల్లి ప్రాంతానికి, జగిత్యాల ప్రాంతానికి, ఆర్మూర్ ప్రాంతానికి, రైకల్ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఫండ్ వారు ఇప్పించిండ్రు. వారికి ప్రత్యేకంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము ఇంకా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎంపీ ద్వారా మేము ముందుకు పోతామని చెప్పి